హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13, 14 వచనాలు చదువుకుందాం. చదవండి ఎవరైనా. నేను చదువుతున్నాను చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13, 14 వచనం. నేను నీ శత్రువులను నీ పాదములకు పాదపీఠముగా చేయ వరకు నా కుడిపాయస్తమును కూర్చుండము అని దూతలతో ఎవను గూర్చైనను ఎప్పుడైనా చెప్పినా వీరందరూ రక్షణను స్వాస్థ్యమును పొందబో వారికి పరిచారము చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు కారా. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, దయగలిగిన మా దేవ, ప్రభువా నీకే స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాం. చేరువచ్చిన ప్రభువా నీ ప్రియ పిల్లలందరినీ మీరు జ్ఞాపకం చేసుకొని మేలుకరమైన వారికి ప్రయోజనకరమైన మా అందరికీ ప్రయోజనకరమైన సంగతులను మీరు అనుగ్రహించమని సహాయం దయచేయమని నీ ఆత్మ సహాయమును ప్రత్యక్షతను మాకు అనుగ్రహించి వాక్శక్తిని అనుగ్రహించి చేరువచ్చిన అందరికీ కావలసిన వర్తమానమును మీరు అనుగ్రహించమని యేసు ప్రభు వారి నామం పేరట ఈ చిన్న ప్రార్థన అడిగి వేడుకొనిస్తున్నాం తండ్రి. ఆమేన్. మంచిదండి. దేవుడు ముందుగా ముందు మెసేజ్లో ఎన్నో సంగతులు ప్రభు మనకు నేర్పించాడు. ఈ రెండో మెసేజ్లో కూడా కొన్ని మాటలు మనం నేర్చుకుందాం. గతించిన వారం ఆయన రక్షణ స్వాస్థ్యమును గురించి ఎన్నో విలువైన సంగతులను ప్రభు మనకు నేర్పించారు. రెండవ వర్తమానంలో గతించిన వారంలో ప్రాముఖ్యంగా చెప్పుకున్న మాట, ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేస్తున్న ఎడల ఎలా తప్పించుకుంటాం? ఈ రక్షణ ఏ రక్షణ? ఇది అనుదినము పొందుకునే రక్షణ. ఇది మనం ప్రభునందు విశ్వాసం ఉంచినప్పుడు మన ఆత్మకు సంపాదించుకున్న రక్షణ కాదు, అనుదినము పొందుకునే రక్షణ. గతించిన వారం మనం మిస్ అయిన సంగతులు ఈ వారం మనం చెప్పుకొని ముగించుకుందాం. జాగ్రత్తగా ఉందాం. మనం ప్రభునందు విశ్వాసం ఉంచినప్పుడు ఆయన కుమారులమయ్యాం. ఏమయ్యాం? ఆయన కుమారులమయ్యాం. ఆయన కుమారులమైన మనం అందరం కూడా మనం స్వాస్థ్యానికి వారసులు. స్వాస్థ్యాన్ని అనుభవించాలనేదే దేవుని యొక్క కోరిక, సంకల్పం. కుమారులైన ప్రతి ఒక్కరు కూడా స్వాస్థ్యాన్ని అనుభవించాలనేది ఆయన కోరిక. ఇప్పుడు ఈ స్వాస్థ్యాన్ని అనుభవిస్తున్న క్రమంలో ఏమని చెప్పుకున్నాం మనం? దేవదూతలు మనకి ఏం చేస్తాయి? పరిచర్య చేస్తాయి. గతించిన వారిని చెప్పుకున్నాం ఏమని? ఒక్క దేవదూత 185,000 మందిని చంపేస్తుంది, నాశనం చేస్తుంది. అయితే ఒక్క దేవదూతకి ఎంత పవర్ ఉందో చూడండి. ఒక్క దేవదూతకి అంత పవర్ ఉంది కదా. మరి అటువంటిది మన చుట్టూ, మన కుటుంబం చుట్టూ ఒక 4 దేవదూతలు పనిచేస్తే చాలదా? ఒక దేవదూత పనిచేసినా మన జీవితాల్లో చాలు. అయితే జాగ్రత్తగానండి, దేవదూతలు అంత పవర్ కలిగినా కనబడుతున్నా మనకంటే గొప్పవేం కాదు. దేవదూతలు కుమారులు కాదు. కుమారులా? వారు స్వాస్థ్యాన్ని అనుభవించేవారా? వారికి బహుమానం ఉంటుందా? ఉండదు. అందుకనే దేవదూతల కంటే గొప్ప స్థితిని ప్రభు ఏం చేశాడో మనకి ఇచ్చాడా లేదా? దేవదూతల కంటే గొప్ప పరిస్థితిని ప్రభు మనకి ఇచ్చాడు. కనుక ఇప్పుడు ఒక మాట చెప్తాను నేనండి. ఇప్పుడు సీఎం గారికి పనిచేసే వాళ్ళు ఉంటారు, ఎమ్మెల్యే గారికి పనిచేసే వాళ్ళు ఉంటారు. సీఎం గారికి పనిచేసే వాళ్ళు గొప్పవాళ్ళా? సీఎం గొప్పవాడా? సీఎంఏ గొప్పవాడు, అంతే కదా. ఒక వ్యక్తికి 2 సెక్యూరిటీ గార్డులు ఉన్నారనుకోండి, సెక్యూరిటీ గార్డులు గొప్పవాళ్ళ? సెక్యూరిటీ అరేంజ్ చేసుకున్నవాడు గొప్పవాడా? ఆయన గొప్పవాడు. ఇప్పుడు అంత పవర్ఫుల్ కలిగిన దేవదూతలే పరిచర్య చేస్తున్నాయంట మనకి. ఎందుకు పరిచర్య చేస్తున్నాయి? మన కుమారులు కనుక పరిచర్య చేస్తున్నాయి. ఎప్పుడు మన హృదయంలో మనం ఇంకా కుమారులమో కాదో అనే డౌట్ ఎప్పుడు ఉంచుకోకండి. మనం ప్రభు యొక్క కుమారులము, కుమార్తెలము. వెళ్ళిపోతారు, అలా వెళ్ళిపోతున్నారు. జాగ్రత్త కింద మన కుమారులు కనుక ప్రభు మనకే స్వాస్థ్యం ఉందన్నాడు కనుక
దేవదూతలనే మనకి ఏం చేశాడు ఆయన? స్వాస్థ్యాన్ని అనుభవిస్తున్న వారికి మాత్రమే దేవదూతల పరిచర్య. స్వాస్థ్యాన్ని అనుభవించలేని వాళ్ళకి దేవదూతల పరిచర్య ఉంటుందా? కుమారులే కానీ స్వాస్థ్యాన్ని అనుభవించలేని వాళ్ళకి దేవదూతల పరిచర్య ఉండదు. క్షేమము, భద్రత, సంరక్షణ ఇది మనిషి కోరుకుంటాడు. అనుదినం కూడా కోరుకుంటాడా లేదా? సంరక్షణ అంటే ప్రభు యొక్క సంరక్షణలో నేను ఉండాలని కోరుకుంటాడు. మరి ఉండాలని కోరుకునేవాడు ఏం పొందుకోవాలి? స్వాస్థ్యాన్ని అనుభవించాలి. స్వాస్థ్యాన్ని అనుభవించే స్థితిలో ఉంటే దేవదూతలే మనకి కాపుదల ఉందంటే ఏమన్నా ఇంకా దాంట్లో ఏమన్నా మనకి ఇంకేమి ఇబ్బంది ఉండదు. ఈరోజు చూడండి, సీఎంలుగా కొనసాగిన వారే ఎంత సెక్యూరిటీ పెట్టుకున్నా ఏదో రకంగా వాళ్ళని గన్నులతోనో దాళ్ళతోనో చంపేసిన వారు ఉన్నారు. ఎంత సెక్యూరిటీ ఉన్నా చంపేసిన వారు ఉన్నారు. రాజశేఖర రెడ్డి అంటే అంతటి వాడే హెలికాప్టర్లు ఏమైపోయాడు? మరణించాడు. ఇలాగ ఎంత గొప్పవారైనా, ఎంత సెక్యూరిటీ ఉన్నా వారికి ఏదో రకమైన దారుణమైన పరిస్థితులు వచ్చే అవకాశం ఉంది. కానీ దేవదూతల పరిచర్య మనకు ఉందనుకోండి, స్వాస్థ్యాన్ని అనుభవించే వారికి ప్రభువే దేవదూతల పరిచర్యను మనకి ఇచ్చాడంటే మనం ఎంత భద్రతలో ఉంటాం చెప్పండి? చాలా గొప్ప భద్రతలో ఉంటాం. ఇప్పుడు ఈ స్వాస్థ్యాన్ని అనుభవించడం అంటే ఏంటంటే చూడండి, ఒకసారి కొలసీలకు రాసిన పత్రిక కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం మొదటి నుంచి చదవండి. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే ఎతుకుడి. అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుని ఉన్నాడు. పైనున్న వాటి మీదే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టకుండుడి. అనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. అంటే ఏమంటాడు ఇక్కడ ప్రభు? మీరు ఆల్రెడీ ప్రభుని విశ్వసించినప్పుడు ఏమైపోయారు? మృతులయ్యారు. మీరు జీవిస్తున్నారు. ఇప్పుడు జీవించే జీవితం పరలోకపు జీవితం. మీరు ఇక్కడ ఒక పాయింట్ గమనించండి. మనం ప్రభుని విశ్వసించినప్పుడే, ప్రభు దేవుని కుమారుని ఒప్పుకున్నప్పుడే జీవంలో నుండి మరణములో నుండి జీవంలోనికి దాటామన్నాడు. అప్పుడు ఒక మాట, మనం పరలోకం వెళ్ళిపోయిన తర్వాత మనకి అక్కడ జీవించిన దాన్ని బట్టి బహుమానం ఉండదు. అక్కడ జీవించడానికి అవకాశం లేదు. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత మనది ఏంటి? ఇంకా ప్రభుతో ఎల్లప్పుడూ ఉంటాం. మనం ఎల్లప్పుడూ ఉంటాం. అక్కడికి వెళ్ళిన తర్వాత మనం సంపాదించుకునేది ఏమి లేదు. ఇక్కడ ప్రభువుని అంగీకరించినప్పుడే మరణంలో నుండి జీవంలోనికి దాటావు. అంటే నువ్వు పరలోకం వెళ్ళిన తర్వాత నేను పరలోకాన్ని వచ్చాననే స్థితి కాదు. ఇక్కడ ఉన్నప్పుడే నువ్వు పరలోకంలో ఏం చేసావు? కూర్చున్నావు. అందుకని ప్రభు ఏమంటున్నాడు? నువ్వు పైన ఉన్న వాటినే వెతుకుడి అన్నాడు. పైన ఉన్న వాటిని వెతుకుడి అంటే అర్థం ఏంటి? ఇక్కడ నువ్వు స్వాస్థ్యాన్ని అనుభవించాలి. అంటే నా స్థితి ఎక్కడ ఉంది? పరలోకంలో ఉంది. నా స్థితి ఇక్కడ లేదు. ఇప్పుడు మాట, మనందరూ దైవభక్తి చేయాలా లేదా? చేయాలి. దైవభక్తి ఏమన్నాడు తిమోతి రాసిన పత్రికలో? ఇప్పటి జీవవిస్తయంలో ప్రయోజనకరమే, రాబో జీవవిస్తయంలో ప్రయోజనకరం. అంటే ఇప్పుడు మనం అందరం దైవభక్తి చేస్తే, స్వాస్థ్యాన్ని అనుభవిస్తే ఇక్కడ జీవం, రాబోయే జీవం. ఇక్కడ జీవంలో ప్రభు ఏ సమయానికి ఏం కావాలో మనకి ఇస్తాడు. ఇస్తాడు ఎవడా? ఖచ్చితంగా ఇస్తాడు. మేము మీటింగ్స్కి వెళ్ళాం, మీటింగ్స్లో ఉన్నాం. నాకు ఒకటి జ్ఞాపకం వచ్చింది. నేను ఎప్పుడు వస్తువులు పెట్టాను? 3 లక్షలకు పెట్టాను వస్తువులు. మా గణేష్ది, అలాగే మా మేనత్తది, ఇంకా మా అత్తగారు వాళ్ళది, ఇవన్నీ వస్తువులు పెట్టాను అనమాట. అక్కడ 30వ తారీఖున పెట్టానని జ్ఞాపకం వచ్చింది. అప్పుడు చాలా భయం వేసింది. ఏమనంటే, అయ్యో వస్తువులతో పని కదా అని ఫోన్ చేస్తే ప్రసాద్తో 1వ తారీఖు దాకా పర్లేదు అన్నాడు. 2 రోజులు అన్నాడు. వారం 10 రోజులు కాదు, మళ్ళీ 2 రోజులు పర్లేదు అన్నాడు. ఇంకా నాకు భయం వేసింది. ఇంటికి వెళ్ళి మరి డబ్బులు చూసుకుని దానికి వడ్డీ కట్టకపోతే మన వాళ్ళు అంటే ఏం చేస్తారు? 10 రోజులన్నా ఆగుతారు. బ్యాంకులతో అలా ఉంటుందా? ఉండదు. కనుక ఇంటికి వచ్చాను. ఇంటికి వచ్చి 2-3 ప్రయత్నిస్తే ఎక్కడ డబ్బులు పుట్టల. ఇదేంటంటే ఆయన ఎక్కడ పుడతలేదని ఆశ్చర్యపోయాను అనమాట. నిన్న బ్యాంక్కి వెళ్ళి మొన్న శుక్రవారం అడిగితే ఏమంటున్నాడంటే, ఆయన నేను వడ్డీ కట్టడానికి డబ్బులు లేవురా అని బాధపడుతుంటే తిరగరాయించుకోమంటలేదు.
అసలు వడ్డీ కూడా తెచ్చేయమంటున్నాడు. ఇప్పుడు కొత్త రూల్ మారిపోయింది. 3 లక్షలు డబ్బులు తెచ్చే వడ్డీ 30,000 తెచ్చే అంటున్నాడు. వడ్డీకే దికానం, లేకపోతే అసలు ఎక్కడ వస్తుందండి అంటే ఇంక తప్పదు, ఇంకా ఏం చేసుకుంటారో తెలియదు అంటున్నాడు ఆయన. అంటున్నారు వాళ్ళందరూ. అయితే ఒక మంచివాడు ఆయన, చాలా వరకు ఆయన మాకు తెలుసు చాలా నుంచి. మా విజయ్ నేను కూడా ఆయన తెలుసు. ఫస్ట్లో వెళ్ళినప్పుడు మా విజయ్ నేను వెళ్ళాం అక్కడికి. ఆయన లేడు. ఆయన నెంబర్ తీసుకొని వచ్చాను ఇంటికి. శుక్రవారం అంతా ఫోన్ చేశాను, ఎప్పుడు ఎత్తలేదు ఆయన. 5 సార్లు చేసిన ఎత్తలే. శనివారం పొద్దున్న ఫోన్ చేస్తే ఆయన కూడా అలాగే అంటున్నాడు, మారిపోయిందమ్మ రూలు, అసలు తెచ్చేసుకోవాలి, వడ్డీ తీసుకోవాలి అంటున్నాడు. చాలా కష్టం అండి, ఎలాగండి అంటే ఒకటే అన్నాడు ఇంకా ఆయన, ఓలో పని చేయి, మీ భార్యని తీసుకొచ్చి కొత్త అకౌంట్ చేయించుకో, మళ్ళీ మీ భార్య పెట్టుకున్నట్టుగా వస్తువులకి నేను రాస్తాను అని రాశాడు. ఇంతకే వడ్డీ కూడా ఎక్కడ చూసుకోలేదు నేను. ఆ 3 లక్షలు రాశాడు, వడ్డీ కూడా ఆ వస్తువులోనే రాశాడు. అంటే ఇప్పుడు ఇంటికి చెప్తానంటే మాట, దైవభక్తి, రెండోది స్వాస్థ్యాన్ని అనుభవిస్తున్న వారికి ఏ సమయంలో ఏం కావాలో ప్రభు ఇస్తాడు, సమకూరుస్తాడు. ఆ విషయంలో మనం భయపడవలసిన అవసరం లేదు. ఎందుకు ఈ మాట చెప్పారంటే, దైవభక్తి, ఇప్పుడు మనం ప్రభు మాట పర్టిక్యులర్గా నమ్మాలా లేదా? నమ్మాలి. దైవభక్తి అంటే స్వాస్థ్యాన్ని అనుభవిస్తున్న ప్రతి ఒక్కరూ ఇప్పటి జీవితంలో ప్రయోజనకరమే, రాబో జీవితంలో ప్రయోజనకరమే అన్నాడు. ఇప్పటి జీవం భక్తులు చాలామంది, మీరు గమనించారో లేదో కానీ చూడండి ఒకసారి, మనమంటే ఈరోజున ఉన్నదాంతో సంతృప్తి చెందాం, కానీ భక్తులు ఎంత సంతృప్తి కలిగి ఉన్నారో చూడండి ఒకసారి. 11వ అధ్యాయం ఎబ్రిల్కి రాసిన పత్రిక 11వ అధ్యాయం తీయండి అందరూ. ఎబ్రిల్కి రాసిన పత్రిక 11వ అధ్యాయం 8వ వచనం కానీ చదవండి. ఎబ్రిల్కి రాసిన పత్రిక 11వ అధ్యాయం 8వ వచనం. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపుకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనై ఉన్న ప్రదేశమునకు బయలు వెళ్ళెను, మరియు ఎక్కడికి వెళ్ళినో అది ఎరుగకే బయలు వెళ్ళాను. విశ్వాసమును బట్టి అతనితో ఆ వాగ్దానమునకు సమావారసులైన ఇస్సాకు, యాకోబు అని వారు గుడారములో నివసించుచు అన్యుల దేశములో ఉన్నట్లుగా వాగ్దాన దేశములో పరదేశులైరి. వీళ్ళు ఇక్కడ మాట చూడండి ఏమంటుందంటే, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు గుడారాల్లో ఉన్నారంట. ఎక్కడ ఉన్నారంట? వీళ్ళు మన రోజులు వ్యాపారాలకు వెళ్ళినప్పుడు వేసుకునేవే గుడారాల్లో ఉన్నారంట. నేను ఎక్కువగా బైబిల్ చదివేటప్పుడు జ్ఞానపురం ఉన్నప్పుడు ఆ ఒంట్లో ఉండేవాళ్ళు కదా, వాళ్ళకే దీనికి కరెక్ట్గా సరిపోయేది అనమాట. వాళ్ళు ఉండే స్థితికి ఇక్కడ ఉండేదానికి సరిపోయేది. వాళ్ళు చపాతీలు వేసుకొని తినేవాళ్ళు, భోజనం తినేవాళ్ళు కదా, అలా ఇక్కడికే సరిపోయేది. వాళ్ళు ఉన్న స్థితికి ఇక్కడ ఉండేదానికి సరిపోయేది అనమాట. నేను ఆ స్థాయి అనేవాడు ఉండేవాడు, ఆడితే మాట్లాడేవాడిని, నాయన మీరు ఉన్న స్థితి దీంట్లో ఉన్న వాళ్ళు ఉన్న స్థితి కరెక్ట్గా సరిపోతుందంటే మరి మీరు భోజనం తింటమే గొప్ప అనుకుంటున్నారేమో, అదే ఫస్ట్ నుంచి మరి చపాతీలే అనేవారు వాళ్ళు. వీళ్ళు చూడండి, వీళ్ళు సరైన గృహాన్ని కట్టుకోకపోవడానికి వాళ్ళ దగ్గర ధనమేం లేకేం కాదు, ధనం లేనివారేం కాదు. అబ్రహాము చాలా ఆస్తిపరుడు, ధనవంతుడు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు ఎక్కడ ఉన్నారంటే వీళ్ళందరూ గుడారాల్లో ఉన్నారంట. గుడారాల్లో ఉండి అన్య దేశాల్లో పరవాసులై ఉన్నారంట. అయితే 10వ వచనం చదవండి. యాలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మకారుడై ఉండును, పునాదులు గల పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూసుచుండెను. అంటే దేనికోసం ఎదురు చూస్తున్నాడు? ఆయన గుడారాల్లో బ్రతుకుతున్న కాలం అంతట్లో ఆయన దగ్గర ధనం ఏం లేకేం కాదు, ధనం చాలా ఉంది ఆయన దగ్గర. అబ్రహాముని అన్ని విషయాల్లో దేవుడు ఏం చేశాడు? ఆశీర్వదించాడు. ఈరోజున మనకున్న గృహాలని చూసుకొని ఉన్నదాంతో సంతృప్తి చెందకుండా మనం ఏం చేస్తాం? వాళ్ళు ఎవరికో పెద్ద ఇల్లు ఉన్నాయండి, వాళ్ళకి అది ఉందండి, ఇది ఉందండి, కోలంసలు ఉన్నాయండి, కోలంసలు లేవండి, పునాది ఎత్తుగా ఉందండి, పునాది తక్కువ ఉందండి అనుకుంటాం. కానీ అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు ఏం చేస్తున్నారంటే వీళ్ళందరూ గుడారాల్లో బ్రతికారంటే కారణం ఏంటంటే అక్కడ ఏమని ఉంది? అబ్రహాం ఏమని చెప్తున్నాడు? ఆ పునాదులు గల పట్టణం కొరకు ఎదురు చూస్తున్నాడంట. అంటే అబ్రహాంకి ఒకటి అర్థమైంది ఏమని, ఇక్కడ బ్రతికినది కొన్నాళ్ళే, అక్కడ బ్రతికేది
నిత్యము అక్కడ బ్రతికేది ఏంటి? నిత్యము జీవించే జీవితం. కాబట్టి ఆయన స్వాస్థ్యాన్ని అనుభవించాడు. ఆ పట్టణం వరకు చూశాడు. చూడండి, మళ్ళీ అదే వచ్చిన 13 వచ్చిన చదవండి. వీరందరూ ఆ వాగ్దాన ఫలములు అనుభవింపకపోయినను దూరం నుండి చూసి వందము చేసి తాను భూమి మీద పరదేశములను యాత్రికులమై ఉన్నామని ఒప్పుకుని విశ్వాసము గలవారై మృతి పొందిరి. ఇక్కడ ఏమనుకుంది? ఇక్కడ ఏమంటున్నారు? వీళ్ళు భూమి మీద పరదేశులను యాత్రికులము. మేము యాత్రికులు మాత్రమే. ఇప్పుడు ఎవరైనా యాత్రలు ఎవరు ఉన్నారనుకోండి, వారు నడిచి వెళ్ళినా బస్సుల్లో వెళ్ళినా ఎంత దూరం వెళ్ళినా ఎన్ని యాత్రలు చేసినా ఆ ఇంటికి రావాలనుకుంటారు కదా, నా గుడారానికి నేను చేరాలనుకుంటారు. ఇప్పుడు వీళ్ళు కూడా ఏమనుకుంటున్నారు? అబ్రహాము, ఇస్సాకు, యాకోబు ఏమనుకుంటున్నారంటే మేము యాత్రికులం, పునాదులు గల పట్టణానికి వరకు ఎదురు చూస్తున్నాం అనుకుంటున్నారు. ఎప్పటికైనా ఈ లోకం ఇలా ఉండేదా? ఎప్పటికైనా ఈ లోకం పంచిభూతాలు మికటమైన వేండ్రంతో లయమైపోయే కాలం ఒకటే వస్తుంది. అందుకనే ఒక మాట చెప్తాను, జాగ్రత్తగానండి. నీతిమంతులు నిత్య జీవానికి వారసులు. ఇప్పుడు మన అందరి ద్వారా మన కుటుంబంలో ఉన్నవారు, మన స్నేహితులు ఈ సంగతిని ప్రభు ఎక్కువ తెలుసుకోవాలని ఎందుకు ఆలోచిస్తున్నాడంటే, ఎప్పటికైనా ఈ ప్రదేశం, ఈ భూమి ఉండేది కాదు కనుకనే, అదే స్థిరమైంది కనుకనే దానిలో మన కుటుంబాలు ఉండాలని ప్రభు ఆలోచిస్తున్నాడు. ఇది ఆయన ఉద్దేశం. తర్వాత ఇంకోటి కూడా చూడండి, 16వ వచనం కూడా చదవండి. అయితే వారు మరీ శ్రేష్టమైన దేశమును అనగా, చూడండి ఏ దేశము అది? అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు. అందుచేత తాను దేవుడిని అనిపించుటకు దేవుడు వారిని గురించి సిగ్గుపడలేదు. ఆ మాట చాలండి. ఏమంట? అయితే వారు మరీ శ్రేష్టమైన దేశమును అనగా పరలోకమైన సంబంధమైన దేశమును కోరుచున్నారంట. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు వీళ్ళందరూ పరలోక సంబంధమైన దేశాన్ని ఏం చేస్తున్నారంట? వాళ్ళు కోరుతున్నారంట. మనం కూడా గమనించండి, మనము, మన పిల్లలు, మన కుటుంబాలు ఎప్పటికైనా ఈ లోకం ఉండేదేమీ కాదు. ఎలాగంటే అలాగంటారులేండి, ఎలాగ ఉంటుంది అనుకున్నప్పుడు కరోనా వైరస్ ఎలాగొచ్చిందో ప్రపంచం మీదకే అలాగే ఎన్నో విపత్తులు వచ్చే ఉన్నాయి. ప్రభు మధ్యాకానికి వస్తే సంఘం ఎత్తబడితే 7 ఏళ్ళు శ్రమలు ఉన్నాయి భూమి మీద. తర్వాత 7 ఏళ్ళు శ్రమలు అయిపోయిన తర్వాత 7 ఏళ్ళు పరిపాలన ఉంది. 7 ఏళ్ళు పరిపాలన అయిపోయిన తర్వాత భూమి పంచలోకాలు ఏమైపోతాయి? లయమైపోతాయి. కానీ ఈ భూమి మీద తన నమ్ముకున్న పిల్లలందరూ, ప్రభుని విశ్వసించిన వారందరూ, నమ్మిన వారిని రక్షించడం దేవుని దయాపూర్వకమైన సంకల్పం. వీరందరిని అక్కడ పెట్టాలని చూస్తున్నాడు. ఇప్పుడు మనం ఇందాక చదువుకున్నాం కదా, ఏమని? మీరు పైన ఉన్న వాటిని వెతుకుడు కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టకుడి అన్నాడు కదా. ఇప్పుడు భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టకుండా పరలోక సంబంధమైన వాటిని మనం ఏం చేస్తే, అనుభవిస్తే మనం ఏం పొందుకుంటాం? ఇక్కడ కూడా స్వాస్థ్యాన్ని అనుభవిస్తే ఇక్కడ ఉన్నంతకాలం కూడా మనకే ప్రయోజనమే. చూడండి, ఇందాక చెప్పుకున్న మాట, తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. మొదటి తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి దైవభక్తిలో నీకు నీవే సాధకం చేసుకోమన్నాడు. దైవభక్తి ఇష్టంలో నీకు నీవే సాధకం చేసుకో. శరీర సంబంధమైన సాధకం కొంచెం మట్టుకే ప్రయోజనకరం, కానీ దైవభక్తి ఇప్పటి జీవితంలోను రాబో జీవితంలోను వాగ్దానంతో కూడినదైనందున అది అన్ని విషయాల్లో ప్రయోజనకరం. అంటే ఇక్కడ చూడండి, దైవభక్తి ఇప్పటి జీవితంలో కూడా ప్రయోజనకరమే. ఇప్పుడు ఇక్కడ ఉన్నాం మనం, పరలోక సంబంధమైన జీవితాన్ని మీరు జీవించండి, అక్కడ స్వాస్థ్యాన్ని అనుభవించండి. ఇక్కడ కొన్నాళ్ళే మనం ఉంటాం, అక్కడ ఎక్కువ సంవత్సరాలు ఉంటాం కాబట్టి అక్కడ మీరు సంపాదించుకోండి అంటున్నాడు. మరి ఇక్కడ ఉన్నప్పుడు మనకు ఆరోగ్యం అవసరమే, భద్రత అవసరమే, కొన్ని ఇబ్బందులు ఉంటాయి, కొన్ని పరిస్థితులు ఉంటాయి. ఇవన్నీ కూడా ఏమంటున్నాడు ప్రభు? స్వాస్థ్యాన్ని అనుభవించే వారికి తన కుమారులకు ఏం చేస్తానంటున్నాడు ఆయన? దేవదూతల పరిచర్య ఉందంటున్నాడు. ఈరోజున ఆ స్వాస్థ్యాన్ని మనం అందరం కూడా ఏం చేయాలి? అనుభవించాలి. ఈరోజు చూడండి,
ఎంత వాక్యం విన్న సంఘంలో ఎవరి పనులు ఆలియే, అంతే కదండి. దేవుని సంఘాన్ని నిర్లక్ష్యం చేసేవారు ఉంటారు, బైబిల్ క్లాసులు నిర్లక్ష్యం చేసేవారు ఉంటారు, ఆదివారాన్ని నిర్లక్ష్యం చేసేవారు ఉంటారు. వీరందరూ నిర్లక్ష్యం చేసేవారు అందరూ కుమారులు కాకుండా ఏం పోరు, నీతిమంతులు కాకుండా ఏమి పోరు, పరలోకం ఏమీ పోదు. ఎందుకంటే అది మన క్రియల ద్వారా రాలా, ఆయన కృప ద్వారా వచ్చింది. కాబట్టి మనిషి ఎంత నిర్లక్ష్యంగా ఉన్నా ఆ స్థితి ఎప్పుడు పోయేది కాదు. మరి ఏది పోద్ది? ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేస్తే, స్వాస్థ్యాన్ని అనుభవించకపోతే దేవదూతల పరిచర్య కోల్పోతారు. ఏం కోల్పోతారు? దేవదూతల పరిచర్య కోల్పోతారు. భద్రత కోల్పోయిన తర్వాత నాకు ఇలా జరిగింది, నేనేం పాపం చేస్తాను, నేను ఏ తప్పు చేస్తాను అనే స్థితిలోకి వెళ్తాడు మళ్ళీ మనిషి. ఎందుకు ఇలా జరుగుతుందంటే మనిషికి ఎక్కువ స్వాస్థ్యాన్ని అనుభవించలేని వారికి ఏముండదో, దేవదూతల పరిచర్య అనేది ఉండదు. కనుక మనందరం దేవదూతల పరిచర్య అనుభవించుదుము గాక. మన సంఘస్థులందరూ దేవదూతల పరిచర్య అనుభవించుదురు గాక. కనుక మొన్న వారం ఈ వారం చెప్పుకున్నట్లు మీరు జ్ఞాపకం చేసుకోండి వాక్యాన్ని. దేవదూత అంటే 185,000 మంది చంపిన శక్తి కలిగిన దేవదూత మనకు పరిచర్య చేస్తుందంటే, 1-2 దేవదూతలు మనకు పరిచర్య చేసేయంటే మన చుట్టూ ఆయన తన వాయువులను అంటే తన దూతలను కాపుదలగా ఉంచాడంటే మనకి ఎంత క్షేమం చెప్పండి, క్షేమం. కనుకనే మన అందరూ ఏం చేయాలి? స్వాస్థ్యాన్ని అనుభవించాలి. మీకు ఇంకో విషయం తెలుసా? మనందరం నీతిమంతులు అయ్యాం, ఆయన కుమారులం అయ్యాం, నిత్య జీవానికి పరలోకానికి వారసులం అయ్యాం, ధర్మశాస్త్రం నుంచి విడిపించబడ్డామని ప్రభువును స్తుతిస్తూ సత్క్రియలో ముందుకు సాగుతున్నాం. కాబట్టి మనకు పరిచర్య, మనకు దేవదూతల పరిచర్య ఉంటుంది. ఇంకో విషయం ఏంటంటే, మీకు తెలియని విషయం, ఈ సంగతులు తెలియక నేను నీతిమంతురాలను అయ్యాను, నేను నీతిమంతుని అయ్యాను, ఆయన కుమారుని అయ్యాను, నిత్య జీవానికి వారసుని అయ్యానని ఈ సంగతులు తెలియక క్రీస్తులో బ్రతుకుతున్న వారందరూ వారు స్వాస్థ్యాన్ని అనుభవిస్తున్నవారు ఏం కాదు, వాళ్ళు దేవదూతల పరిచర్య అనుభవిస్తున్న వాళ్ళు ఏం కాదు. వారందరూ స్వనీతిలో నడుస్తున్నవారు. వారు ఎవరల్లో? స్వనీతిలో నడుస్తున్నవారు. స్వనీతిలో నడిచే వారికి ఎవరికే దేవదూతల పరిచర్య ఉండదు. ఈరోజు సేవకులు అనేకులు ఈ సత్యవాక్యాన్ని సరిగా విభజించలేక, ఉపదేశించలేక వారు ఏం చేస్తున్నారంటే కలిపి చెరిపే బోధ చేయడం వలన వారు మనస్సాక్షికి ఏం కావట్లేదు, మంచి మనస్సాక్షి రావట్లేదు. మంచి మనస్సాక్షి లేని వాడికి ఇంక స్వాస్థ్యాన్ని ఏం అనుభవిస్తాడు చెప్పండి? స్వాస్థ్యాన్ని అనుభవించలేడు. వారు ఏం చేస్తున్నారంటే ఒకటే ప్రయత్నంలో ఉన్నారు, 2 ప్రయత్నాలు. ఒకటి ఏంటి? పాపం చేయకుండా బ్రతకాలి, పాపం చేయకుండా బ్రతకాలి. 2 ఏంటి? నేను ఏదో చేసి పరలోకం వెళ్ళాలి, నేను ఏదో చేసి పరలోకం వెళ్ళాలి. పాపం చేయకుండా ఉండాలి అన్నది తప్పే. పాపం చేయకుండా ఉండాలనే ఉద్దేశం మంచిదే, కానీ నేను పాపం చేయకుండా నా ప్రభువు నాకు సహాయం చేయాలి, ఆయన ఆత్మ సహాయం చేయాలి అనుకునేది ఆయన శక్తి మీద ఆధారపడేది. నేను పాపం చేయకుండా ఉండాలి, నేను పాపం చేయకుండా ఉండాలనేది మన శక్తి మీద ఆధారపడేది. ఇది తప్పు. ఇంకో 2వది ఏంటి? మంచి అంటే భోజనం పెట్టడం, బట్టలు ఇవ్వడం, దేవుని పనికి సహకరించడం, ఇదంతా మంచిదే. కానుకలు ఇవ్వడం ఇవన్నీ మంచియే. కానీ అన్నిటి ద్వారా నేను నీతిమంతురాలను అవ్వాలి, ఈ అన్నిటి ద్వారా నేను పరలోకాన్ని సంపాదించుకోవాలనేది స్వనీతి క్రియ. కనుక ఎంత నష్టపోతున్నారు చెప్పండి? ఈ సంగతులు అర్థం కాలేని వాళ్ళు వారి స్వాస్థ్యాన్ని అనుభవిస్తారా? అనుభవించలేరు. ఈరోజున చాలామంది కుటుంబాల్లో కొన్ని కష్టాలు, కొన్ని ఇబ్బందులు వచ్చినప్పుడు ప్రభు నన్ను విడిచిపెట్టేసాడు, ప్రభు నాకు అన్యాయం చేసేసాడు, ప్రభు నా పక్షాన లేడు అని చాలామంది బాధపడుతున్నవారు మాకు తెలుసు బయటి గ్రామాల్లో. కానీ మనకు అర్థమయ్యేది ఏంటి? మన మనసులో ఉన్నది, వాళ్ళు స్వాస్థ్యాన్ని ఏం చేయట్లేదు, అనుభవించట్లేదు. దేవదూతల పరిచర్య వారు పొందుకోలేకపోతున్నారు. వారి సంఘాల్లో విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటు లేదు, సత్యం లేదు. వారు వాస్తవానికి వారు ప్రభునందు విశ్వాసం ఉంచారు. వారికి తెలిసిన నీతిమంతులే, తెలియకపోయిన నీతిమంతులు. వారు ప్రభునందు విశ్వాసం ఉంచారు. వారు నిత్య జీవానికి వారసులే. ప్రభువుని విడిచిపెట్టడం. ఇతర సంఘస్థులు నరకానికి పోతారు, మన పరిచర్యలో ఉన్న వాళ్ళు పరలోకానికి వెళ్తారనేది ఏం కాదు. అన్ని సంఘస్థులు ప్రభువునందు విశ్వాసం ఉంచేవారిని దేవుడు ఏమి విడిచిపెట్టడం. కానీ వాళ్ళు కోల్పోతున్నది ఏంటి? మధ్యలో స్వాస్థ్యాన్ని కోల్పోతున్నారు, భద్రత కోల్పోతున్నారు, దేవదూతల పరిచర్య కోల్పోతున్నారు. వారు చేసేవన్నీ కూడా మురుకు గొడ్డలో అయిపోతున్నాయి. కనుక ప్రియులారా, దేవుడు కృప చూపిస్తే మన సంఘాల ద్వారా
అనేకులు ఈ సత్యము తెలుసుకుందరుగాక. ఈ సత్యాన్ని ఇంకా ప్రభు వ్యాప్తి చెందిస్తాడు. దేవుని సేవకులు కిరణ్ కుమార్ గారి ద్వారా మనం ఈ సత్యాన్ని తెలుసుకున్న మనం ఈ రోజున ఎర్రపతవరం, ఇంజిరం, కుయ్యేరు, రామచంద్రపురం, తిప్పరాజుపాలెం, కాపులపాలెం, ఇంకా అలా గండ్రేడు, పెనుమల్ల, కాకినాడ ఎన్నో ప్రాంతాల్లో చక్కగా ఈ సువార్త ముందుకు సాగుతుంది. దేవుడు ఈ పరిచర్య ద్వారా ఎన్నో మేలు చేస్తున్నాడు. మా మేనత్త వచ్చింది, అడగండి కావాలితే రత్నం గారిని. మన జూమ్లో అది వర్షాలు వచ్చేసాయి కదా, ఈ 7 రోజుల మీటింగ్కి ముందు ఈ టైంలో వర్షాలు వచ్చేస్తున్నాయని అనుకున్నాం మేము. ఆ మీటింగ్స్కి ముందు దేవుని సేవకులు మాట అన్నారు అన్నమాట జూమ్లో. ఇది మనం అద్భుతమైన ఆత్మ సంబంధమైన పరిచర్యలో ముందుకు సాగుతున్నాం. నేను ఒక మాట చెప్తున్నాను ఏంటంటే, ఈ 7 రోజులు వర్షం రాదన్నాడు ఆయన. వర్షం రాదన్నాడు. నేను అనుకున్న మనుషులు ఏదైనా ఒక రోజు వర్షం వచ్చిందంటే, జూమ్లో ఈ మాట అందరూ ఇన్నిస్తారు కదా, 70-60 మంది, వాతావరణం చూస్తే ఇలా ఉంది, ఏ ఒక్కరోజు వర్షం వచ్చినా దేవుని నామానికి అవమానం వస్తుందేమో, ఈయనేమో సేవకులు బర్నబాస్ గారు వర్షం రాదు అన్నాడు. అలాగే 7 రోజులు వర్షం రాలే. 6వ రోజున ఏమన్నాడంటే ఆయన, 5వ రోజు 6వ రోజు ఎండకి తట్టుకోలేకపోయారు అందరూ. 5వ రోజు అయితే అసలు ఎండకి తట్టుకోలేకపోయారు. 6వ రోజున ఒక మాట అన్నాడు, మీరు నిజంగా చల్లదనాలు చూడాలనుకుంటున్నారా? అయితే మీరు అందరు చేతులు ఎత్తండి అని ప్రార్థన చేశాడు. చల్లదనాన్ని ప్రభు ఇస్తున్నాడు రేపే అని ప్రార్థన చేశాడు. నేను పొద్దునుంచి నేను ఇంత వర్షం కురిసిందో, మనకు అక్కడ వర్షంలే, చల్లదనం అయిందంతే అక్కడ. తర్వాత అన్నీ అరేంజ్ చేసిన తర్వాత ఈరోజు వర్షం అవుతుంది అక్కడ కూడా. ప్రభు ఎంతగా చూడండి, ప్రభు ఆత్మచేత వాడబడుతున్న సేవకుల ద్వారా అంటున్న మాట అన్నట్టుగానే నెరవేరుస్తున్నాడు, ఖచ్చితంగా నెరవేరుస్తున్నాడు. అంత ఏర్పాటు చేస్తున్నారు, వర్షాలు రావు అన్నాడు, రాలా. మీరు ఎండలకు తట్టుకోలేకపోతున్నారు, చల్లదనం కావాలన్న వారు చేయొత్తనని ప్రార్థన చేస్తున్న రీతిలో చల్లదనం వచ్చింది. దేవుడు ఈ పరిచర్య చాలా ఉన్నతమైంది, చాలా అద్భుతమైన పరిచర్య ఇది. ప్రభు ఈ పరిచర్యలో మనందరం ఉంచాడంటే మనందరం కూడా ధన్యులం. మనందరం ఈ స్వాస్థ్యం అంటే ఏంటో, ఇంకా ఈ సంగతులు, ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ఈ సంగతులు ఇంకా తెలుసుకోవాలని ప్రార్థన చేయండి. ఎప్పుడు యాదృచ్ఛికంగా శుక్రవారం ప్రార్థన పెడతారు కనుక అడవిడిగా టైర్ అయిపోయి వచ్చేసి కూర్చోవడం, ఆదివారం ప్రార్థన ఉంటుంది కాబట్టి అడవిడిగా వచ్చేయడం కాదు. ముందు ఎక్కువ ఏం చేయాలి, మనం వర్తమానం ప్రభు ఇవ్వాలని ప్రార్థన చేయాలి. ఆదివారం ప్రభు సేవకులను వాడుకొని దేవుడి సందేశాలు ఇవ్వాలని ప్రార్థన శనివారం నుంచే సిద్ధపడి రావాలి. లక్షవారం నుంచి ఏం చేయాలి, మనం బైబిల్ క్లాస్ గురించి ప్రార్థన చేసి రావాలి. దేవుడు సేవకులకు ఆత్మ నడిపింపును, ప్రత్యక్షతను, వాక్శక్తిని ఇవ్వమని మనం ప్రార్థిస్తే ప్రభు ఏం చేస్తాడు, మనం చేస్తున్న ప్రార్థన రీతిలో దేవుని సేవకులను వాడుకుంటాడు. కనుక అట్టి రీతిలో మనం అందరూ ఉండాలని తెలియజేస్తున్నాను. దేవదూతల పరిచర్య మనమును మన కుటుంబాలు అనుభవించుదుము గాక. ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా కళ్ళు మూసుకున్నట్లేదు ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, దయగలిగిన మా దేవ, ఇంతవరకు ప్రభువా నీ ఆత్మ సహాయముతో అయోగ్యులము మేమైతే పెద్ద జ్ఞానములు కాదు ప్రభువా, నీ ఆత్మ సహాయమును మాకు అనుగ్రహించి, ఒకప్పుడు మాకు స్వాస్థ్యం అంటే ఏంటో తెలియదు, దేవదూతల పరిచర్య అంటే ఏంటో తెలియదు, మేము కుమారులం అయ్యేమో లేదో అనే స్థితిలోనే మేము బ్రతికేవారం. ఈనాడు మేము కుమారులము, ప్రభునందు విశ్వాసం ఉంచాం కనుక మేము కుమారులము. ఈ కుమారత్వం ఎప్పటికీ పోయేది కాదు. కానీ స్వాస్థ్యాన్ని నిర్లక్ష్యం చేస్తే, దైవభక్తిని నిర్లక్ష్యం చేస్తే మేము దేవదూతల పరిచర్య కోల్పోతామని, స్వాస్థ్యాన్ని అనుభవిస్తే దేవదూతల పరిచర్య మాకుంటుందని ఆనాడు అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు పునాదులు గల పట్టణం కొరకు ఎదురు చూస్తూ, ఉండబోయే దేశము గురించి ఎదురు చూస్తూ, వారు ఎంత ధనవంతులైనప్పటికీ వారు గుడారంలో ఉంటూ ఈ ఉన్న కొద్ది జీవితం వాస్తవమైనది కాదని, ఉండబోయే దానికోసమే ఎదురు చూసి పరలోక సంబంధమైన వరములను రుచి చూస్తూ ముందుకు సాగిన వారు వాగ్దానాలను పొందుకున్నారు. ప్రభువా, దైవభక్తి ఎప్పటి